దాంతోపాటు బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఒక ఉపాధ్యాయ పోస్టులో ఒక 5,080 పోస్టులను యాడ్ చేసి మొత్తం కలిపి ఇంకో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక 5,000 కలిపి 10,000 నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిండు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారంటే మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఈ ప్రభుత్వానికి ఏర్పడే ముందు మీరు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ కదా, ఆ రోజు ఏ విధంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అదేవిధంగా మొన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 40,000 ఉద్యోగాలను గుర్తిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఆ 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఆ 40,000 ఉద్యోగాలు మళ్ళీ వచ్చినావు. మరి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు ఆయన ఉస్మానియా మరి మళ్ళీ మీరు ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా టైం ఎప్పుడో అయిపోయింది. మరి ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. ఎన్ని రోజులు మా ఈ బాధలు, ఎన్ని రోజులు మాకు ఈ కష్టాలు అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.